దేశంలోనే పెట్రోల్పై అత్యధికంగా వ్యాట్ వేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో వ్యాట్ తగ్గించాలని ప్రధాని మోడీ కోరినా తగ్గించలేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇంపాక్ట్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నట్టుగా చెప్పారు. ఇక ఇటీవల పెరిగిన ధరల్లో కూడా 35% ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టుగా చెప్పారు. పెట్రోలియం మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఇది అడ్డెమోక్రటిక్ సిస్టంలో ధరలు పెంచారంటారు. ఏదైనా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమా? ఇది అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇంపాక్ట్ కారణంగా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించింది. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది, మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉన్నదో వ్యాట్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించాయి. కానీ తగ్గించని రాష్ట్రం ఏదంటే దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటుతో విక్రయిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచరు, డీలర్కి ఇచ్చేటువంటి కమిషన్ ప్రతి లీటర్ మీద కాస్ట్ 4 to 5 రూపీస్. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటారు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, అది 6 to 7 రూపీస్ ఉంది. ఇప్పుడు తెలంగాణ వ్యాటు 35.20%. 35.20%. ఈరోజు 3 రూపాయలు పెరిగితే ఆ 3 రూపాయల మీద కూడా 35% రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. పెట్రోలియం మీద కూడా